హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా ఓ జాతీయ మీడియా ఛానల్ తో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న వీడియోను కేటీఆర్ పోస్ట్ చేశారు. ఆ వీడియోలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై విమర్శలు గుర్తించారు. ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడి జైలుకెళ్లిన రేవంత్ రెడ్డి తనలాగే అందరూ జైలుకు వెళ్లాలని కోరుకున్నట్లుగా అనిపిస్తుందని కేటీఆర్ విమర్శించారు. తమ సంస్థపై ప్రభావం చూపిన ప్రభుత్వ పథకంపై అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నందుకు గాను ఎల్లంటి వంటి ప్రఖ్యాత సంస్థకు చెందిన సీఈఓను జైలుకు పంపిస్తానడం కరెక్టేనా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి నిర్లక్ష్యమైన వ్యాఖ్యలతో పెట్టుబడిదారులకు ఏ సందేశం పంపుతున్నారు? పెట్టుబడులను ఆకర్షించేందుకు రాహుల్ గాంధీ తమ సీఎంలకు ఇదే నేర్పిస్తున్నారా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ఇదిలా ఉంటే గత 2 రోజుల క్రితం సినీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సమయంలోనూ కేటీఆర్ రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట బాధితులకు పూర్తిగా సానుభూతి తెలుపుతున్నాను, కానీ ఘటనలో నిజంగా తప్పు చేసింది ఎవరని కేటీఆర్ ప్రశ్నించారు. ఘటనకు నేరుగా బాధ్యుడు కాని అల్లు అర్జున్ ను సాధారణ నేరస్తుడిలాగా ట్రీట్ చేయడం సరికాదని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వ తీవ్ర చర్యను ఖండిస్తున్నామని తెలిపారు. హైడ్రా కూల్చివేతలతో 2 చావులకు బాధ్యుడైన సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే లాజిక్ తో అరెస్ట్ చేయాలని కేటీఆర్ అన్నారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.